శుభోదయం. శ్వాసే నారాయణ అంటారు. శ్వాస ఉన్నంతసేపులో మనం నారాయణుని స్మరించాలి. నారాయణుడు ఎక్కడో ఉంటాడు అనుకుంటే అమాయకత్వం. మనలోనే ఉంటాడు నారాయణుడు. శ్వాస ఉన్నప్పుడే నారాయణుని గుర్తించాలి. శ్వాస పోయినాక ఏమీ గుర్తించలేవు. మా నాయన మా పొద్దున్న లేస్తే టీవీ పెట్టుకొని 4 మంచి మాటలు వింటూ ఉంటారు అని చెప్తారు. 4 మంచి మాటలు వింటే ఏమొస్తుంది? నీలోనే నారాయణుడు ఉన్నాడు, అది కనుక్కో. ఆ టీవీ ఆఫ్ చేయి. నువ్వు నారాయణుడు ఎక్కడున్నాడు? నారాయణ నారాయణ అని నువ్వే నారాయణునిలాగా మారిపో. కష్టసుఖాలు అన్నీ కూడా నీకు సంబంధంలే, ఆ నారాయణుడే చూసుకుంటాడు. ఒకవేళ నిజానికి నీకు ఏదైనా ఒక ఇబ్బంది పడి ఒక కష్టం వచ్చిందో, ఒక కాలు ఇరిగిందో, చెయ్యి ఇరిగిందో అంటే నీలో ఉండే నారాయణునికి చెప్పుకో. భరించే శక్తిని ప్రసాదించు నారాయణ. నువ్వే బాధపడుతున్నావు, నేను బాధపడడం లేదు, నువ్వే బాధపడుతున్నావు అని చెప్పుకో. అప్పుడే మనల్ని ఏదైనా నారాయణుడు రక్షించగలుగుతాడు, మనల్ని ఆనందదాయకంగా జీవించగలుగుతాడు. మనం ఏదో 4 మంచి మాటలు వింటాం పొద్దున్న లేస్తే అంటే ఎవరు టీవీలోకి వచ్చినా 4 మంచి మాటలే చెప్తారు, కానీ చెడు మాటలు ఏమీ చెప్పరు. దుర్మార్గుడైనా టీవీలోకి వచ్చినోడు మంచి మాటలే చెప్తాడు. ఆ మాటలు వింటే నీకేమొస్తుంది? ఏమీ రాదు. అది వ్యర్థం, కాలం వ్యర్థం చేసుకున్నట్టే. నారాయణుడు జపించుకో. ఏదో జనాభా లెక్కల కోసం పుట్టినట్టు లేకుండా జనార్దనుని లెక్కలకు పుట్టినట్టు ఉండాలి. నువ్వు ఏమీ ఇతరులకు చేయాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడు కూడా నారాయణుని మంత్రం జపించుకుంటూ లోక కళ్యాణం, అందరూ బాగుండాలి. నేను కాదు ఈ జపం చేసేది కూడా నారాయణుడు అన్నట్లు ఉండాలి. మన కష్టం వచ్చినా కూడా అది కూడా నారాయణునికే వచ్చింది, నాకు కాదు అని చెప్పుకో. ఏదైనా ఇబ్బంది పడితే నీ మనసులో నువ్వే నారాయణుడికి 2 చివాట్లు చెప్పుకో. అప్పుడే నిన్ను ఏదానికైనా ముందుకు తీసుకుపోతారు. ఒక శ్లోకం చెప్తారు చూడు, అనన్యాచింత యోజన పరిపాసతే అని. అన్నీ నేనే చూసుకుంటానని ఎన్ని శ్లోకాలు చదవకపో. నారాయణుని తెలుసుకుంటే నీలోనే నారాయణుడు ఉంటాడు. ఎక్కడెక్కడ ఉండడు, అది సత్యము. ఎంతెంతో కూడబెట్టి నేను ఏదో దానం చేసినా, నా సర్వము రాపించినా అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు నువ్వు కూడబెట్టుకోవాలి? సర్వము రాపించాలి. ఎంతోమంది నీవు దగ్గర 100 రూపాయలు సంపాదించినప్పుడే ఎంతోమంది కష్టాలలో నీ కళ్ళ ముందు కనపరిచింటారు. ఆ 100 రూపాయలు నీకు కొంత ఉన్నించుకొని ఆ రోజే నువ్వు వాళ్ళకు చేస్తే పుణ్యం వస్తుంది కదా. అలా చేయరు. బీదవాణి చేయాలి, ఆ బీదవానికి సహాయం చేసినామా అనిపించుకోవాలి. వాని నిజంగానే బీదవాణి చేయకపోతే నువ్వు సహాయం చేయాల్సిన అవసరం ఏముంది? ఈ లెక్కలన్నీ కూడా మన లెక్కలు వేరుగా ఉంటాయి, భగవంతుని లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకే జనార్దను లెక్కల్లో జీవించాలి, ఈ జనాభా లెక్కల్లో కాదు అని నా అభిప్రాయం కూడా. అది సత్యం. హరే కృష్ణ.